ప్రయాణించడానికి వచ్చి ఇప్పుడు ముగింపు మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలే ఎర్ర సముద్రం దేవుడు ఏం చేశాడంట? ఎర్ర సముద్రంలో నుంచి దేవుడు ఏం చేశాడు? వారిని నడిపించాడు. ఇప్పుడు ఆఖరి వచ్చాము 21 నుంచి 31 వచనాల వరకు మనము చూస్తాం. 4 భాగాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ 31 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వివరణగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలా చాలా చక్కటి విషయాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఈ 14 అధ్యాయాలు ఏం కనబడుతున్నాయంటే దేవుడు పిల్ల 13వ అధ్యాయము అలాగే 12వ అధ్యాయం చూస్తే పస్కాను గురించి పండుగ గురించి మనం విన్నాం. ఆ పండుగ ఎలా చేయాలి, ఆ పండుగ పిల్ల ఏం బోధించాలి, వారు ఏ విధంగా తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఏ సంవత్సరం చేయాలి, ఏ నెలలో చేయాలి, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం? విన్నాం. దేవుని స్తోత్రం. కనుక ఆ పస్కా ఇశ్రాయేలుకి దేవుడు ఆ పస్కాని ఎందుకు ఇచ్చాడు? ఆ పస్కాని ఎందుకు ఇచ్చాడు అంటే వారి మీద ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందామని చెప్పి, బయటికి వచ్చామని చెప్పి వారికి దేవుడు ఒక పండుగను ఏం చేశాడు? ఇచ్చాడు. అంతేకాదు దాన్ని ఏం చెప్పన్నాడు? మీ కుమారులకు దానిని చెప్పండి అన్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇప్పుడు మన తరములు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన పిల్లలు పుట్టారు. ఇప్పుడు మన పిల్లలకి ఏం చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభువుని గురించి చెప్పాలి. యేసు ప్రభు మన పిల్లలకు తర్వాత వారి పిల్లలకి ఏం చెప్పాలి? దేవుడు ఏంటో, దేవుడు ఎవరో, మన గుడికి ఎందుకు వెళ్తున్నామో, ఎందుకు నమ్ముకోవాలో మన పిల్లలకి కూర్చుని ఏం చేయాలి? పోబెట్టినప్పుడు లేదా ఏ అట్లు వేసినప్పుడు ఏ ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి నేర్పించాలి, వారికి చెప్పాలి, బోధించాలి. కనుక మన పిల్లలు ఎవరి గురించి అని చెప్తుంటే వారి గురించి ఎందుకు అనే ఆలోచన చేయాలి. 2 చేతులు ఎద్దామా? చెప్తామా? దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇటుగా చూడు. కనుక ఈ విధంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చూడు. మొదటి వచనం మనం చదువుతాం. ఇప్పుడు మొదటి వచనం వచ్చేస్తాం. నిర్గమాకాండము మొదటి వచనాన్ని చదువుకున్నాం. చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే మోషేతోని ఇలాగూ సెలవిచ్చాడు అన్నమాట. అంటే దేవుడు మాట్లాడుతున్నమాట. ఏమని? ఎవరితో మాట్లాడుతాడు? చూడ మాట జాగ్రత్తగా మంచి మరోసారి చదువమ్మా. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా అనగా ఎవరు? చెప్పండి. యెహోవా అనగా ఎవరు? యెహోవా అంటే పేరు కాదు. యెహోవా అంటే ఎవరు? దేవుడు. అంటే యెహోవా అనగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా అనే దగ్గర ఏమంటండి? దేవుడు అనండి. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎలాగ సెలవిచ్చాడు? ఏంటి ఆ సెలవు అనేది మనం జాగ్రత్తగా నిర్గమాకాండములో ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి ఏంటంటే జాగ్రత్తగా గమనిస్తూ చక్కని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 14వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ వీళ్ళు 4 విషయాలు మనం గమనించాము. కనుక చూడండి 4వ అధ్యాయం 21 వచనం. 4వ అధ్యాయం 21 వచనం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెందును. నీవు ఐగుప్తు తిరిగి అదిగో నీకు ఇచ్చిన మహత్కార్యములను చేయవలెను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏదైతే
18వ. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన చూడండి ఎలాగ మంచిది. రేపు ఏం చేస్తాడు? మిక్కిలి బాధాకరమైన వరగండ్లను. చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు. మనం 2వ వచనం కూడా మనం 14వ అధ్యాయానికి వచ్చేస్తే అక్కడ చూద్దాం. ఇశ్రాయేలు తిరిగి బిహార్ రోజు ఎదుటను అనగా సముద్రమునకు మధ్యనున్న మనుష్యబోరును ఎదుటను దిగవలనని వారితో చెప్పంటే దేవుడు చెప్తున్నాడు, మీరు పలానా ప్రాంతం ఏం చేయండి, దిగండి అని చెప్తున్నాడు. 4వ వచనం. దాని యొక్క చూడండి ఏమన్నాడు, సముద్రంలో వారు దిగవలను. మరో ఇశ్రాయేలు వచ్చి వారి దేశములో చెక్కబడి ఉన్నారు. అరణ్యము వారిని చూచి వారిని మూసివేసినని అనుకున్నాడు. 4. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వాడిని తరుముగా వేరొకని నేను ఫరో వలన అతనిని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకొనును. నేను యెహోవాని ఐగుప్తులందరూ తెలుసుకుందరు. దేవుని స్తోత్రం. ఇలా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు పిల్ల వారిని విడిపించడానికి ఫరో పంపించేస్తున్నాడు. దేవుడు చేసే కార్యాన్ని బట్టి ఫరో పంపించేస్తే ఫరో ఏం చేయాలనుకున్నాడు, వారిని చంపే ఆలోచన ఫరోకి వచ్చింది. ఎవరికి? ఫరో రాజుకి ఎవరు చంపేద్దాం ఆలోచన వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలనే చంపేద్దాం. వీరు మార్గంలో ఉండగానే ఏం చేద్దాం ఉన్నాడు, చంపేద్దామని ఆలోచన కలిగి ఉంటే దేవుడు మోషే అంటున్నాడు, ఇదిగో వారి మధ్య అద్భుతమైన కార్యాలు నేను చేసి నేను ఎవరినో ఏం చేస్తానో ఐగుప్తులో ఉన్న ఫరో రాజుకి, అలాగే ఫరో యొక్క సైన్యమునికి నేను ఎవరినో వారికి ఏం చేస్తానో తెలియచేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం కంటే కాదు. హల్లెలూయా. మనం ముందు అధ్యాయం మనం చూస్తాం. ఏం చూసాము, వారు దేవుడి కాని దేవుళ్ళు ఏం చేశారు, ఆరాధించారు, పూజించారు, సాగిలపడారు. కానీ వారు దేనైతే దేని రూపానైతే ఇశ్రాయేలు ప్రజల మరి దేవుడిగా చేసుకున్నారో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు, నీళ్ళని ఆరాధించారు, నదులను ఆరాధించారు, గాలిని ఆరాధించారు, ఆకాశాన్ని ఆరాధించారు. అనేక రూపాలుగా చేసుకుని వారు ఏం చేశారంటే దేవుడిని సృష్టికర్తలు మర్చి సృష్టాన్ని ఏం చేశారు, వారు పూజించారు. అందుచేత దేవుడు అన్నింటిని ఏం చేశాడు, భూమి మీద ధూళిని చేసి పేర్లు రప్పించాడు, తర్వాత నేను రక్తంగా మార్చాడు. అన్ని అద్భుతాలు, రోగాలు, పశువుల మీద రోగాలు రప్పించాడు. జ్యేష్ఠ సంతానములు, ప్రథమ సంతానములు, మొట్టమొదటి పుట్టిన కుమారులు కుమార్తెలు ఏమయ్యారు, చనిపోయినట్లుగా మనం చూస్తాం. స్తోత్రగానే కాదు. ఈ నిజా 1-4 వచనాల్లో మనం చూసిన మాట, దేవుడు పిల్లవాళ్ళనేమో ఎర్ర సముద్రం మీరు పలానా చోట ఉండండి అని దేవుడు చెప్తే ఈ ఫరో యొక్క ఆలోచన ఏమైంది, వారిని నాశనం చేయాలని ఆలోచన వారిని ఫరో కొంటే దేవుడు అంటాడు, ఫరో అలా చేస్తే ఇదిగో నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఏం చేస్తానా, ఫరోకి ఫరో సైన్యానికి నా మహిమ ఏంటో వారికి ఏం చేస్తానో తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కంటే కాదు. ఇప్పుడు మనం 5వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజులకు తెలియబడినప్పుడు ఫరో హృదయము అతని సేనలకు సేవకులకు ప్రజలకు విరోధముగా తెప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసింది, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చింది అని చెప్పుకుని దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు బిడ్డ కఠినపరిచాడు హృదయాన్ని, ఈ అనుకుంటాడంట ఎందుకు ఇశ్రాయేలు పంపించేశారు, వాళ్ళు బంధించి మనం బానిసంలో ఉంటే సరిపోదా అని ఫరో దగ్గర ఉన్న సైన్యమును కూడా ఏమనుకున్నారంట, వారు కూడా ఇశ్రాయేలు పోనిచ్చితే బాధ కలిగినట్టుగా కనిపిస్తున్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్తే 12వ అధ్యాయానికి వెనక్కి వెళ్తాం. 12వ అధ్యాయం వెనక్కి వెళ్తే అక్కడ 30 వచనం నుండి 32 వచనాలు చదువుకుందాం. చదువుతారా? 12వ అధ్యాయం 30వ వచనం.
ఫరోయు ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు ఆ శవము లేని ఆ ఇల్లు ఒకటైనా లేకపోయింది. చూడండి, ఆ రోజు పిన ఇశ్రాయేలు పంపించకపోతే దేవుడు ఏం చెప్పాడు? ఎవరి గుమ్మము పైన పిన రక్తము ఆ ముద్ర ఉండదు, వారింట్లో ప్రథమ సంతానం మరణ కోస పిన ఇనబడుతుంది అని దేవుడు వారికి చెప్పాడు. స్తోత్రం. పిన ఐగుప్తులో ఉన్న ఫరో రాజు మొదలుకొని పిన ఆ దేన స్థితిలో ఉన్న వారి ఐగుప్తులో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక శవం ఉందంట. స్తోత్రం. అంటే శవం ఉందంటే ఇంట్లో పెద్దోడు ఏమైపోయాడు? చనిపోయాడు. అది చెప్తున్నాడు పిల్లలు. దేవుడు ఇశ్రాయేలుకు చెప్తున్న మాట అది. ఇక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఐదో మాట ఏం చెప్తున్నాడు? ఇదిగో చూడండి, ప్రజలు పోలేకపోవడంలో ఐగుప్తు రాజులకు తెలియబడినప్పుడు ఫరో హృదయం అతనికి సేవకులకు హృదయానికి ప్రజలకు విరోధముగా తెప్పబడి ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం. పోనీయకూడదు అని చెప్పి ఎవరు ఉన్నారంట? ఫరో సైన్యము, ఫరో యొక్క సేవకులు అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా మనం జాగ్రత్తగా చదివితే మన 6వ వచనం మనం చూద్దాం. చూడండి, 6వ వచనము. అంతటా అతడు తన రక్త రథములను సిద్ధపరచుకొని తన ప్రజలు చూడండి జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు తనకు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకుని ఎన్ని రథాలు పెట్టాడంట? ఎన్ని రథాలు పెట్టాడంట? ఎవరు చంపడానికి? ఎవరు చంపడానికి? ఐగుప్తు కాదు, ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి. వారు వెళ్ళిపోమని పంపించేది కదా. ఇప్పుడు వారు నడుస్తూ ఉన్నారు. ఆ మార్గంలో ఏం చేయాలి? చంపేయాలి. ఎవరు? రాజు అనుకుంటున్నాడు. రాజు అనుకుని రాజు దగ్గర ఉన్న సైన్యము, ఫరో యొక్క సైన్యం ఎంతమంది అంట? ఎన్ని రథాలంట? 600 రథాలు. దానికి పిన్న 600 మంది పిన్న ఎవరు నియమించారట? అధిపతులను నియమించాడు. ఇంకెందుకు చూద్దాం. 7వ వచనం. యెహోవా ఫరో హృదయము కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమనును అతడు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళిచుండిరి. అంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోతారు కానీ ఏం కలిగి ఉందంట? వారికి ఒరో భయం ఉందంట. ఏమైనా చేస్తానేమని భయం ఏరకపోవడం ఏముందంట? ఇశ్రాయేలు ప్రజలకు ఉందంట. అయితే మనం ఈ వచ్చిన చూడడానికి సంఖ్యాకాండానికి వెళ్దాం. ముందుకు వచ్చేది ముందు అధ్యాయం ఉంటుంది. సంఖ్యాకాండంలో 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చదవండి. 33వ అధ్యాయం 3వ వచనం. ఒక చదవండి. మొదటి నెల 33:3 సంఖ్యగా మొదటి నెల రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరణాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన అదిగో ఐగుప్తులు ఏం చేస్తారు? పాతి పెట్టుచున్న ఇశ్రాయేలు ఐగుప్తులందరినీ చూడండి. అక్కడ చూస్తే వారు ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు రామశేషు నుంచి బయలుదేరుతూ అప్పటికే చంపబడిన ఐగుప్తులో మొదటి సంతానము చంపబడిన వారందరూ కూడా సమాధులు ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉన్నాయి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ మనం చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేది. 9వ వచనం మనం జాగ్రత్తగా చూస్తాం. ఐగుప్తులు అనగా అదిగో ఫరో రథములు, ఆ గుర్రములన్నీయు, అతని గుర్రపు రథములన్నీయు, అతని దండును వారిని తరిమి చదవండి. సమీపమైన సముద్రము ఆ సముద్రము దగ్గర వారు
అవ్వలేదు. ప్రపంచంలో పీడ ఎంత నీరు ఉందా అనుకున్నా 3 రోజులు పీడ ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేసినా ఎక్కడున్నాం మేము? సముద్రంలోనే ఉన్నా. 3 రోజులు ప్రయాణం చేసినా ఆ వెళ్ళిన ప్రయాణంలో అన్నమాన వెళ్ళిన అక్కడెక్కడ ఉన్నది? సముద్రమయంగా ఉన్న ఒక దీవది. ఓ పైన వెళ్ళామే మనం. ఏంటి ఓ పైన వెళ్ళామా? సత్యవతి. అలాగా ఆ సముద్రమయం ఎలా ఉందో అలాగ ఉంది అక్కడ. దేవస్తోత్ర అంటే చుట్టుపక్కల ఏముంది? నీరే. కనుక మీద సముద్రానికి పట్టలేదు, కానీ దేవుడు ఎర్ర సముద్రములో నడిపించాడు. దేవస్తోత్రం చెప్పండి. సముద్రం దగ్గర ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? సముద్రం దగ్గరికి ఆగిపోయి అక్కడ చూడు మనం 10వ వచనం 9వ వచనం చూస్తున్నాం. 10వ వచనం చదువుతారా? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కొడెత్తి ఐగుప్తు తమ వెనుకుండా వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఎవరు మొర్రపెడతారట? ఇప్పుడు ఐగుప్తు నుంచి రామ చేతికి వచ్చేసారు. రామ చేతి నుంచి ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఎరకాలేమో ఎవరి సైన్యమో? రాజు యొక్క పూర్వక సైన్యమో తరుముకుంటూ రథాల మీద వచ్చేస్తున్నాయి. ఎన్ని రథాలు? 600 రథాల మీద పిల్ల సైన్యముతో వచ్చేస్తున్నారు. ముందు చూస్తే ఏముంది అంట కదా, ముందు పోయి వెనక అన్నట్టు. వెనక్కి వెళ్తే పూర్వ సైన్యం చెప్పేది, ముందుకు వెళ్తే ఎర్ర సముద్రంలో మునిగిపోతాం. ఏమిటి అని ఒక కష్టము, ఒక ఇబ్బంది, ప్రాణాపిన వారు పోగొట్టిన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తారన్నట? యెహోవాకు అనగా దేవునికి ప్రార్థన చేస్తారు. మన జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. అవి కుటుంబ సమస్యలు కావచ్చు, అవి ఇంటి సమస్యలు కావచ్చు, లేదా యజమాని పనులు కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, లేదా భర్తకి లేదా పిల్ల తల్లిదండ్రులకి పిల్లలకి సమస్యలు కావచ్చు, లేదా ఇరుగు పరివారి పట్ల సమస్యలు కావచ్చు, లేదా అప్పులు కావచ్చు. ఏదైనా సరే ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేయగలడు? రక్షించగలడు. 2 చేతులు ఎత్తుదామా? 2 చేతులు ఎత్తుదామా? దగ్గరగా చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చిన తర్వాత వారు ఎవరికి ప్రార్థన చేస్తారో దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇక కిందకి మనం జాగ్రత్త యెహోషువ గ్రంథానికి వచ్చాడు. యెహోషువ గ్రంథానికి వస్తే యెహోషువతో దేవుడు అక్కడ చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యెహోషువ 24వ అధ్యాయం 24వ అధ్యాయము దాని యొక్క 7వ వచనం మనం చదువుతున్నాం. 24:7 చదువుతున్నాం. 24:7 చదువుకుందా? దొరికిందా? 7వ అధ్యాయం 24 వచనం. సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ప్రక్కన ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం పక్కన రైట్ 7వ అధ్యాయం 24వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తున్నాం. పేజీ నెంబరు 97, 197 పేజీ. చూడండి ఏంటంట, వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తును మధ్యన చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసి ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కనులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములు నివసించిరి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారో, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ యెహోషువ గ్రంథములో చెప్తున్న మాట ఏంటి? వారిని ఎర్ర సముద్రములో చీకటి కంపజేసి వారిని సముద్రం ఏం చేస్తానా? ముంచేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇంకొక మాట అదే గ్రంథమును మనం చూస్తే నెహెమ్యా గ్రంథం ముందుకు రండి.
నెహెమియా గ్రంథంలో మనం నెహెమియా పుస్తకం చూస్తే అక్కడ నెహెమియాలో 9 మంది చూస్తున్నాం. 9 మంది చూస్తే 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేజీ నెంబరు ప్రేందని బిడ్డారా 408. 408వ పేజీ. అందుకే పుస్తకాలు రోజు చదవాలి. ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో అర్థమవుద్ది. పేజీ నెంబర్ ఎందుకు చెప్తున్నాడు? త్వరగా తీస్తారని. చదవండి. పేజీ నెంబర్ 408వ పేజీలో 9వ అధ్యాయం మనం చూస్తూ 9వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ ఏం కనబడుతుంది? నీవు నీతిపరుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగితివి. ఐగుప్తులో మా పితరులు చూడు, మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రం యొద్ద వారి మొర నీవు వింటివి. దేవుని స్తోత్రం గాక. అంటే దేవుడు పిన వారి కష్టములో బాధలో పిని వెనకేలేమో పొరో యొక్క సైన్యము తరుముతూ చంపడానికి వస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే ఏమో అన్నట్టుగా వారి ప్రాణాలు పోయినట్లుగా వారు పిన కష్టములో ఉండగా దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అని అంటే, కష్టములో ఉన్నప్పుడు మొర పెడితే, బాధలో ఉన్నప్పుడు మొదలు పెడితే, నీవు ఎలాంటి సమస్య కానివ్వండి, నీది ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి, దేవుని సన్నిధిని ఎప్పుడు మొర్ర పెట్టినా ఆయన వినే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మందిరము దగ్గరికి ఉంటే మందిరం తలుపులు తీసుకుని ప్రార్థన చేసుకోవాలి నీకున్న కష్టాన్ని బట్టి. లేదా మందిరానికి దూరంగా ఉన్నావా, నీ ఇంటి తలుపులు వేసుకుని ఏం చేయాలి? హలో, ఏం చేయాలి? సమస్య లేనివాడు ఎవడో కూడా ఉన్నాడంటాడా? ఏదో బాధ ఉంది, ఏదో కష్టం ఉంది. ప్రతి కుటుంబంలో పైకి బాగానే కనపడినా ఏవేళ లోపాలనేవి చాలా ఉన్నాయి. లేకుండా ఎవరు నా కుటుంబం బాగుంది, నా భర్త బాగున్నాడు, నా పిల్లలు బాగున్నారు, అంతా బాగుంది, నా కుటుంబంలో ఏ కొదువు లేదు అనుకోవడానికే లేదు. ఏదో సమస్య, ఏదో మూల, ఏ నిందలో, ఏ అవమానాలు, ఏ కష్టాలు, ఏ అప్పులు, ఏదే పరిస్థితి పైన ఏదో బలహీనత అనేది మానవుడు సమస్య లేనివాడు ఎవడో కూడా లేదు. ఆ సమస్య తీర్చబడడానికి ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? చిలకమ్మ గారు ఎక్కడ చేయాలి ప్రార్థన? ఎక్కడ చేయాలి ప్రార్థన? కనికప్పిన కష్టం వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు. కష్టం పోయిందనుకో మందిరము గుర్తుండదు, పాస్టర్ గారు గుర్తుండదు, సంఘ విశ్వాసులు ఆ ఇల్లే కనబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనం ఉండకూడదు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా నీ దేవుడి నిత్యం ఏం చేయాలి? అది మానేయకూడదు, పక్కన పెట్టకూడదు. మనం ఆరాధిస్తుంది మనము దేవుని చేత ఏం చేయబడాలని? దీవించబడాలి, విడుదల పొందాలి, కష్టాలన్నీ పోవాలంటే నీకు ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎలాంటి కష్టాలు ఇచ్చినా మనుషుల కొరకు మనం దేవుని యొద్దకే చెప్పండి. ఎవరి కోసం రాకూడదు? మనుషుల కొరకు. ఎవరి కోసం రావాలి? మన అందరినీ. దేవుడు మనకు అవసరం కనుక మనము దేవుని సన్నిధికి రావాలి. అలాగ వస్తే మన పరిస్థితులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. దేవుని స్తోత్రం గాక. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడు, కీర్తన గ్రంథానికి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన, 34వ కీర్తనకి వెళ్తున్నాం. 34వ కీర్తనలో 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 34:17 చూడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది, ఆయన చెవులు అది వారి మొర్రలకు ఏం చేస్తున్నాడంట? అది దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు బాబు? సీనుబాబు ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనల్ని దేవుడు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలి? చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టానుసరంగా ఇక్కడ ఉండకూడదు. అది చెప్తున్నాడు చూడండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన కన్నులు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిని చూస్తూ ఉన్నవి. దేవుడు స్తోత్రం కలండి గాక. 2 చేతులు ఎత్తుదాము, నిద్రపోతాలు ఎత్తుదాము. శాబాస్.
కనికపిన మెలకువగా ఉండి ఏం చేయాలి? పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఏం చేయాలి? వినిన తర్వాతే సంధించాలి. అమ్మాయి ఏం చేయాలి? కనుక విన్న తర్వాత ఏం సమాధానమో చెప్పాలి. వినకుండానే మధ్యలో అలాంటి నలుగురు గుడ్డోళ్ళు ఉన్నారంట. ఈ నలుగురు గుడ్డోళ్ళు అలాగే వెళ్తా ఏది కనబడ్డదండి. ఏం కనబడదు గుడ్డోళ్ళకి? కనబడదు. కనుక ఒక్కొక్కడు అన్నాడంట. ఒకడు ఇలాగ తొడుగుతూ వీడు కాలు పట్టుకున్నాడు. ఏనుగు తమ్మంలాగా ఉందరా అన్నాడంట. ఏం పట్టుకున్నాడు వాడు? కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకుని వాడు అన్నాడు గుడ్డాడు కనుక వాడు అంటాడు కాలు ఎలాగుందంటే వీడు ఏనుగు ఎలాగుందంటే దాని కాలు పట్టుకుంటే ఏనుగు తమ్మంలాగా ఉందరా అన్నాడంట. ఇంకో గుడ్డాడు ఎదుగుతూ చెవుల్ని ఇలాగ అన్నాడంట. చెవుల దగ్గరికి చెవులు అంటుంటే ఊరే ఏనుగు ఎలాగుందంటే ఏనుగు చేట్లాగా ఉందరా అన్నాడంట. అంటే దీని అర్థం ఏంటి? గుడ్డోడు కనుక వాడికి ఏమీ చూడలేదు కనుక కళ్ళు ఉన్నట్టు ఏనుగు ఎలాగుందంటే పెద్ద చెవులతోని ఒక తొండంతోని 4 కాలు కొద్దిగా లావు అంటే కాలుతో ఒక తోకతో కొద్దిగా లావుగా ఉందని వాడు ఏం చేస్తాడు? సమాధానం చెప్తాడు. కనుక ఇంకా చెప్పని చాలా విషయం ఉంది. కనుక ఇంకొక మాట అదే కీర్తనలో 107వ కీర్తనలో 6వ వచనం 107 పిన 6వ వచనం చదివితే చూడు, వారి కష్టకాలమున యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి మొర్ర ఆలకించిన దేవుని స్తోత్రం కలండి గాక. కష్టకాలములో దేవుడికి మొర్ర పెడితే, నీ సమస్యలో దేవుడికి మొర్ర పెడితే, నీ ఇరుకులో దేవుడికి మొర్ర పెడితే నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలండి గాక. ఇప్పుడు ఇశ్రాయేలుకు వచ్చిన కష్టం ఏంటి? ఇశ్రాయేలుకు వచ్చిన కష్టం ఏంటి? ఎక్కడ ఉండిపోయారు? ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. వాడికి వచ్చిన కష్టం ఏంటి? ప్రాణాలు చంపబడడానికి సిద్ధంగా ఉన్నారు. వెనకేమో పొరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రం. అది సమస్య. వారు ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. నీ సమస్య అక్కడ ఇశ్రాయేలు సమస్యను తీర్చిన దేవుడు ఇప్పుడు మన సమస్యను తీర్చనంటారా? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలుకు వచ్చిన ఇబ్బంది తీర్చిన దేవుడు నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సమస్యలో, అది వ్యక్తిగతమైన, అది ఊరి సమస్య అయినా, అది ఇంటి సమస్య అయినా, అది కుటుంబ సమస్య అయినా, అది భార్యాభర్తల సమస్య అయినా, భార్యాభర్తల బిడ్డల మధ్యన సమస్య అయినా, ఏదైనా దేవుడు తీర్చగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు ఎలా ఉండాలంటే విశ్వాసులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? విశ్వాసం అంటే ఎలా ఉండాలి? దైవికంగా ఉండాలి. అప్పుడే దేవుడి కార్యాలు మనం చూస్తాం. బయట వారికి హేళనగా ఉండకూడదు. మన కుటుంబాలు మన బంధువులు ఎలా ఉండాలి? ఒక మాదిరిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం దైవిక గ్రంథాన్ని పట్టుకుని ఆరాధిస్తూ పాటలు పాడుతూ దేవుడి సన్నిధిలో ఉన్న మనము ఏమి ఉండకూడదు? మన మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు, రకరకాలమైన సమస్యలతో మనము దేవుడి మందిరంలో దేవుని బిడ్డలుగా ఉండుట అది మంచిది కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు దేవుడు ప్రార్థనలకి ఇచ్చే దేవుడు. నీవు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలీదు, ఏ బాధలో ఉన్నావో నాకు తెలీదు, ఏ ఆలోచనతో ఉన్నావో నాకు తెలీదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చేసే ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తుదామా? బిగ్గరగా చెప్దామా? నవ్వుతూ చెప్దామా? ఆనందంగా చెప్దామా? ఉల్లాసంగా చెప్దామా? ఉత్సాహంగా చెప్దామా? హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి? ఉత్సాహంగా, ఉజ్జీవంగా, ఆసక్తిగా ఉండాలి. ఇలా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మనము 14వ అధ్యాయానికి వచ్చేస్తున్నాం. 14వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. అంతటా వారు 14వ అధ్యాయం నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనం. అది అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చంపుటకు మమ్మల్ని రప్పించితువా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి
మమ్మల్ని ఇట్లా చేయనేలా. ఇక్కడికి వాళ్ళకి సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు చిలకమ్మ గారు? ఈ ఇశ్రాయేలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఏమో లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? విజయసేపు ఎక్కడి నుంచి వచ్చారు? అవి ఎక్కడి నుంచి వచ్చారు? మా ఇంటి దగ్గర నుంచా? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారని చూస్తున్నారని. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఎర్ర సముద్రానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఆడు వచ్చి వెనకేమో పరోసాన్యం తగులుతుంది, ఎదరేమో సముద్రం ఉంది. వీళ్ళు సనుక్కుంటున్నారంటే ఏమని? మోషే తట్టాడు, మోషే ఆ ఐగుప్తులో చంపేయకుండా ఇక్కడ వరకు తీసుకొని, ఇక్కడ సమాధి లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలాగే ఇబ్బంది పెడతావు నాయనా అని చెప్పి ఏం చేస్తున్నారంట? ముందు చాలా మంది అలాగే అనిపిస్తుంది కదండి. దేవుడు మేలు చేస్తుంటే ప్రార్థన చేస్తానంటది, ఆలకిస్తున్నానంటావా? ప్రార్థన చేస్తానంటది, ఈ కష్టాలేంటి అంటారు. ప్రార్థన చేస్తానంటది, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదేమో. ప్రార్థన చేస్తానంటది, ఏంటి నీ కష్టాలు వచ్చేస్తున్నాయి అనుకుంటుంది. ప్రార్థన చేస్తూనే ఉంటుంది, అబ్బా అనుమానాలు ఎక్కువైపోతుంటాయి. ప్రార్థన చేస్తుందంటే ఇంత పని చేస్తున్నాను, ఇన్ని కార్యాలు చేస్తున్నాను, ఎందులో తక్కువ చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా ఏంటి? అనుమానం. మోషే దేవుడు ఎందుకు వారిని తీసుకొచ్చాడో విడుదల చేసి వారిని కానాను దేశాన్ని నడిపిస్తానని దేవుడు కష్టం వచ్చినా, ఇరికి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎలాంటి అవరోధాలు వచ్చినా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను తీసుకొచ్చిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను రక్షిస్తాడు అనే నమ్మకం నీకు ఉందా లేదా? దేవుని స్తోత్రం. ఉందా లేదా? ఉన్నప్పుడు మధ్యలో మన అనుమానాలు ఏంటి? అనుమానమో చెప్పండి, అనుమానమో సచ్చేదాకపోతుంది. ఇది అనుమానం పెనుబోతం. భార్యాభర్తలు కాపురం చేయాలంటే ఏముండాలి? అనుమానం ఉండాలి, నమ్మకం ఉండాలా? నమ్మకం ఉండాలి. భార్య అంటే భర్త నమ్మకం ఉండాలి, భర్త అంటే భార్యకి నమ్మకం ఉండాలి. భార్య సొంబట్టుకెళ్ళి ఎందుకు భర్త అనుమానంగా చూస్తే కాపురం ఎవరు కూడా చేయలేరు. లేదా భారత పనికి వెళ్ళడానికి భార్య బయటికి వెళ్ళిందనుకో, ఏ బట్టలు చెప్పుకో, ఏ బ్యాంక్ వెళ్ళదో, భర్తకి నమ్మకం అనేది ఏ కుటుంబాల్లో భార్య భర్తలు కాపురాలు. భర్త ఎక్కడున్నా భార్య మీద నమ్మకం ఉండాలి. భార్యకి భర్త ఎక్కడ పనికి వెళ్ళినా, ఏ చోట ఉన్నా, లేటుగా వచ్చినా, బేగా వచ్చినా, ఏ చోట ఏముండాలి భర్త మీద? ఎత్తదేని తర్వాత ఆ శిక్ష అనుభవించేది ఎవరు? తప్పు చేస్తే దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎద్దాం, బిగ్గరగా చెప్దాం. అందుకే ఈ అనుమానం రాగమంట. హలో బాబు, ఆ అనుమానం రాగమంట ఏమవుదంట? కాటికి వెళ్ళిపోయేదాకా, సమాధిలో పెట్టేదాకా, పోయేదాకా పోదంట. అందుకే ఏ రోగానికైనా క్యాన్సర్ మందు ఉంది, ఎయిడ్స్కి మందు ఉంది, అమ్మోయ్ భయంకరమైన రోగాలకు మందు ఉంది. ఈ అనుమానం రోగానికి ఏమి లేదు, మందే లేదు. తిన్నాక క్షీణించిపోతుంటుంది. తిన్నాక అయినా ఆరోగ్యం పాడు చేసుకుని పక్కోడు ఇల్లు కట్టుకుంటే కడుపు నొప్పి వచ్చింది, అలా ఉంటుంది రకం. దేవుని స్తోత్రం. అమ్మా పక్కోడు ఇల్లు కడుతుంటే పక్కమ్మకి ఏమొచ్చిందంట? కడుపు నొప్పి వచ్చేస్తుందంట, తగ్గుతా లేదంట. ఇలాగని చెప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ అన్నట, ఈ అమ్మాయి ఎప్పటి నుంచి వస్తుందంటే, మా ఇంటి పక్కలు ఇల్లు కట్టుకుంటున్నారండి, అప్పటి నుంచి కడుపు ఉబ్బరంగా ఉందండి అంటది. ఏంటి ఉబ్బరతాను? మందు వేసుకుంటూ పోయేది కాదు. ఇలాగ ఉబ్బరతాను తింటా లేదు. ఏం చేస్తున్నారా? ఏ పని చేస్తున్నారా? వీళ్ళు ఎక్కడికి వెళ్తాను? కొంతమంది ఎలా ఉంటారు, అర్ధరాత్రి అయినా 12 అయినా 1 అయినా పడుకోదు, నిద్ర రాదు. ఇదంతా పోయిన అందరూ అప్పుడు 12 టైం 1 గంట 2. దీని పని ఏంటంట? కడిగా అనుమానం సరిగ్గా నిద్ర పట్టదు, అనుమానం ఉన్నవాడికి సరిగ్గా తిండి పట్టదు, వీడు అనుమానం ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏవి ఆలోచన శుభ్రంగా తినేసి శుభ్రంగా కంటి ఏం చేస్తాడా చెప్పలే, ఆరోగ్యంగా నిద్రస్తాడు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తే బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే దేవుడి బిడ్డకి ఏముండకూడదు చెప్పాలి, ఏముండకూడదు. ఏమనుమానం? క్రైస్తవులకి ఎక్కువ అనుమానాలు ఎక్కువైపోతారు అంటున్నారు.
ఏమన్నా ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుని గుడికి వెళ్ళిన అబద్ధాలు ఎక్కువ ఆడేస్తున్నారు అంటున్నారు. ఏముందని గుడికి వెళ్తుందే కానీ మారుమనసు లేదంటున్నారు. గుడికి వెళ్తుందే కానీ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అంటే ఇంక చెప్పలేను మాట దేవస్థానం. ఇప్పుడు ఆదివారం గుళ్ళో కూర్చుంటున్నాడు, అక్కడికి వెళ్ళి ప్యాకెట్ చింపేస్తున్నాడు. అమ్మాయి ఆదివారం గుడికి వస్తున్నాడు, ఎవరైనా చచ్చిపోతే ఆడి బాధలో ఉంటే ఈడి బాధ ఎక్కువైపోతుంది. బాధలో ఉన్నవాడిని వాడదాన్ని మార్చేసి తాగేసి పడుకుంటాడు. ఏంటి తాగితే బాధపోద్దంట. ఒక ఆయన మొన్న పాపం తాగేసాడు, శుభ్రంగా తాగేసి అయ్యగారు వందనాలండి అన్నాడు. అయ్యగారు వందన అంటే వందనాలు ఆయన అన్నాను. దొరికాడు. ఏవయ్యా తాగావా అనేది, కొంచెం ద్రాక్షారసం పుచ్చుకున్నానండి అన్నాడు. ఏం పుచ్చుకున్నాడట? పోలే బాబా బాగానే పుచ్చుకున్నా, మరి ఇంట్లో అందరు కూడా ఇచ్చేపోయావా అన్నాను. ఏంటి ద్రాక్షారసం బైబిల్లోనే ఉంది కదండి, తాగమన్నాడు కదండి, అంత కూర్చు ద్రాక్షారసం తాగానండి, ఇది ముందు కాదు ద్రాక్షారసం అండి అన్నాడు. వాడు ఇంట్లో అందరికి మీ ఆవిడకి పిల్లలు కూడా ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇచ్చే అన్నాను. వాళ్ళకి ఇవ్వనండి, ఇది నేను ఒక్కడే తాగే ద్రాక్షారసం అన్నాడు. అదేది ఇదేటి అన్నాను. దేవుని స్తోత్రం. మీకు సమాధానం చెప్పలేను అయ్యగారు పోదలాని పోయాడు. అంటే ద్రాక్షారసం అని చెప్పి ఏది పడితే తాగేస్తే అంటే ద్రాక్షాలతో ఏమైనా సారా దేంతో తయారవుతుంది అన్నాను. అంటే లేదండి ఎండి 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 కొచ్చారు అయ్యి ఏదో చెప్పుకొచ్చాడు. వీడ మొత్తానికి సమాధానం చెప్పలేక మీతో మాట్లాడని పోతానని పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వీడ ద్రాక్షారసమే అని చెప్పి బైబిల్లో ఉందంటే వారు తాగేది ప్రియుడు దేని కొరకాయ అంటే దేవుడు పులి అనేది తాగమన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభురాత్రి భోజనం ఏం చేస్తున్నాం, అప్పటికప్పుడు పిండింది తాగితే తప్ప మొరగబెట్టుకుంది ఏం తాగడం లేదు. కనుక మత్తు అనేది దరిద్రతలోనికి తీసుకెళ్తాయి. తాగుబోతులు ఏమవుతారు? వీళ్ళ తాగుబోతులు అవమానపరచబడతారు. పిల్లలు పెద్దవాళ్ళలోని వీళ్ళు చక్కగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 ఉన్నారండి. ఆ 5 పిల్లకి గుర్తుంటలేదు వీళ్ళకి. నిన్న మొదలెట్టాడంట, అమ్మోయ్ నేను మొదలెట్టాడంట. నాకు తెలిసిన విషయం ఏంటంటే భార్య పిల్లలు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. తిన్నదో చూడలేదు, ఇంట్లోకి తెచ్చాడు పిల్ల, వాడు తింటున్నాడు లేదు. పిల్ల ఏమో గర్భిణీ స్త్రీ, వీడేమో పుల్లుగా 2 రోజులు కడుపు నింపేసుకునే తొలుతూ ఆఖరికి తిండి తిప్పలేవు. ముందే తాగేసాడు. సాయంత్రం హాస్పిటల్ మోసిపోయారు. ఎక్కడ మోసిపోయారు? భార్య కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్తుంది? పట్టించుకున్నాడా? వీడు తేలేదు. ఎలా వెళ్తారు? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డబ్బు పట్టుకెళ్ళి ఎవడానికి వెళ్తాడా? తమ్ముడు తీసుకెళ్ళి శిలాలను ఎక్కిస్తున్నాడు. సిలిండర్గా కదా, సిలిండర్ కాయలు ఎక్కేసి అంటారు ఒక్కొక్క అమ్మ. ఏం కాయలంట? కాయలు ఎక్కేసి అంట. ఏ కాయలు? సిలిండరీలు. సిలిండర్ అంటే ఏంటి? సెలైన్ అనాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం? తాగుబోతులు దరిద్రం చేస్తారు. తాగుబోతులు చింపులు గుట్లు వేసుకుంటారు. తాగుబోతులు పిన ఇది మంచిది ఇది చెడ్డదని ఆ స్థలం అనేది పందిలాగా దొలుతాడు. దేవుని స్తోత్రం. రెడీ చేద్దామా? స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? ఇప్పుడు మనం ఎక్కడున్నామా అమ్మా? ఎక్కడున్నామా? ఎక్కడ దాకా చెప్పుకున్నామని ఎక్కడున్నామంటే అర్థం దేవుడి సొంత అమ్మ. ఎక్కడ దాకా చెప్పుకున్నా? ఏ మాట దగ్గర చదువుకున్నామంటే ఇక్కడ 11వ వచనం మనం చూస్తున్నాం. 11వ వచనం లోపల సమాధులు లేవాయా? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చా? ఈ ఎర్ర సముద్రాన్ని చంపేయడానికి తీసుకొచ్చామని ఎవరి మీద చనుగుతున్నారు? ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అక్కడ అన్నము లేదా, అక్కడ ఉన్నవారు లేరా అని చనుక్కుంటే ఆ నిర్గమాకాండమని 5వ అధ్యాయానికి వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చేసి 21వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 21 వచ్చిన తొందరగా. యెహోవా మిమ్మల్ని చూచి ఏంటంట? న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మలను
వారితో అని నా దేవుని స్తోత్రం. ఇంకేలాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 24వ వచనం కూడా చదువుతున్నాం. 15వ అధ్యాయానికి వచ్చేయండి. 15వ అధ్యాయం 24 వచ్చి ముందుకు వెళ్ళిపోతే 15వ అధ్యాయంలో 24వ వచనం చదువుతున్నాం. 24వ వచనం అదే చూడండి, ఏమంటే ప్రజలు మేము ఏమి తాగుదామని మా మోషే మీద సనుగు కొనగా. ఏం చేస్తున్నారంట వీళ్ళందరూ? సనుగు కొట్టినారంట. ఒక అమ్మ గుడికి వస్తుంది. అమ్మ నొప్పులే ఏంటి చెప్పండి? గుడికి వస్తుంది కానీ నొప్పులే, సరిగా కూర్చోలేదు. నొప్పులు సరిగ్గా కూర్చోదు. ఆ చాపేద్ద అక్కడి నుంచే పాస్టర్ అన్నట్టుగా కాలు రెండు ఎక్కడికి వెళ్తే ముందు చాపేద్దామంట. కాళ్ళు చాపకూడదు దేవుని సల్లో. కాళ్ళు నొప్పులు వస్తే ఏం చేయలే? అక్కడ నన్ను లేచానని నిలబడాలి, లేకపోతే వెనక్కన్నా పోవాలి. అంతేగాని జరుగు అని చెప్పి ఆ పక్కనే జారేసేది కాలు. ఇంకా అంతగా లేదు. ఇంకా కొంతమంది గోడ ఉంటే కానీ ఉండదు. అమ్మ దేని జారేసేద్దే? గోడకు జారేసేది. పాస్టర్ గారు ఇలాగుంటే ఆవిడ మొహం అలాగడుతుంది. బై పాస్టర్ గారు ఇలాగుంటే చిలకమ్మ గారు లేపమ్మ లక్ష్మి గారు అది అప్పుడప్పుడు అలాగ లేపుతుంటే మెలుకుంటా. ఇప్పుడు ఇలాగా ఏంటి చెప్పండి? అలా పాస్టర్ గారు ఇలాగుంటే ఆవిడ అలాగుంటే కాలు అలా చాపుద్ది, మొఖం ఎలాగా అది. కనుక చాలామంది ఎలా ఉంటారు. ఇంకొక అమ్మ ఏం చేస్తుంది? పాస్టర్ గారు వాకింగ్ చెప్తే వెనకాల గిల్లుతూ ఉంటుంది. సైతాన్ ఏం చేస్తుంది? గిల్లుతూ ఉంటుంది కదా, గొలుగుతూ ఉంటుంది అన్నమాట, తోపుతూ ఉంటుంది అన్నమాట. పాస్టర్ గారు చూడలేదు అనుకుంటున్నాడేమో. నేను చూడకపోయినా ఎవడు చూస్తున్నాడు? చూచుచున్న దేవుడు స్తోత్రగలగాక. బయట ఉన్నట్టు మన దేవుడి సన్నిధిలో చెప్పండి, మన బజార్లో లేము, మనం బయట అల్లరిగా లేము. ఎక్కడ ఉన్నాం? మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో భక్తి వినయంతో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మోషేతో మాట్లాడుతూ మోషేతో దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఐగుప్తు ప్రజల మోషేని సరుగు సాగుతున్నారు. ఈరోజు చాలామంది దేవుడి సన్నిధిలో ఏదైనా చెప్పామనుకోండి, గొలుగులాట ఎక్కువ, సొలుగులాట ఎక్కువ, గొనిగేసుకుంటూ ఉంటుంది. కొంతమంది అమ్మ 10 గంటలకే ప్రార్థన అనుకో, అమ్మాయి 10 గంటలకే ప్రార్థన ముగింపు అయితే ఇప్పుడు గడియారంక, ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తుంది, నొక్కుతుంది, 10 అయిపోయింది, 10:30 అయిపోతుంది, ఇంకా ముగిత్తలేదు. ఏంటి లోపల సొడుగులు? ఓ సిగ్నల్ మాట 10 సార్లు అవుతుంది, 10 సార్లు వస్తుంది, తొక్కేస్తుంటుంది. అమ్మాయి కంగారులో తొక్కేస్తుంది మాట. ఈ తొక్కేసినమ్మ ఎలాగంట. ఒక ఆవిడ పాపం ఇలా ప్రార్థనలో కూర్చుందట. ఇలా కూర్చుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో వీళ్ళ దర్శనం చూస్తుందంట. ఏమని తెలుసా? ఇదిగో ఒక గుమ్మం దాటిందంట పరలోక గుమ్మంలో, 2వ గుమ్మం దాటిందంట, 3వ గుమ్మం దాటిందంట. ఈ లోపల ఏరపిన పలవిలాతులు లేచేసి ఆమె తొక్కుంట పోయిందంట. ఈ లోపల వెనక్కి వచ్చేసిందంట. ఎక్కడి నుంచి? ఒక్క మెట్టి అయితే పరలోకంకి వెళ్ళిపోయింది. ఈ చచ్చి తొక్కేసింది అని చెప్పి గొడవాడి కింద మొత్తం మీద సమాధానపడి వెళ్ళిపోయిందట. 2వ రోజు వచ్చిందట. ఈ తొక్కేసిన ఆమె వెనకాల ఉందట. ఈ తొక్కేసిన ఆమె వెనకాల ఉందట. తొక్కించుకున్నదేమో ముందు కూర్చున్నట్ట ఉందట. తొక్కేసిన తొక్కించుకున్నాడు ఎదురుందంట. ఈ లోపల ప్రార్థన చేస్తున్నారని మళ్ళీ ప్రార్థన చేస్తూ గట్టిగా అంటూ కబడ్డీ అంటే ఏం చేస్తున్నారా? ప్రార్థనలో ప్రార్థన చేయడం మానేసి ఈ దర్శనం ఏమాడుతుందంటే ఈమె కబడ్డీ ఆట ఆడుతుంది. ఈడు కోతకెళ్ళిందట. ఇప్పుడు కోతకెళ్తే ఏం చేస్తుంది? కోతకెళ్తా కబడ్డీ అంటే పడే తన్నేసిందట. అంటే ముందున్న కక్ష ఇప్పుడు ఏం చేసుకుంది?
ఎందుకు ఆవిడ కల రాలేదు. కొంతమంది అలా ఉంటారు. దేవుని స్తోత్రం. గుడికి వచ్చేసి ముందు ఆడేచి గుడికి వస్తారు కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చోటు లేదని చెప్పి పక్కన కానీ కూర్చోబెట్టామా, అమ్మ లెగండి ఆరాధన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేద్దాం, అందరూ కూడా చేతులు ఒప్పండి స్తోత్రం చెప్పండి, చేతులు కూడా వేస్తుందంట. ఇంటి కూడా గొడవ జరిపోలేదని చెప్పి ఎక్కడికి వచ్చాడేస్తుందంట. ఇంట్లో ఉన్న విషయాలు, ఇంటి బయట ఉన్న బయట విషయాలన్నీ కూడా ఎక్కడ తేకూడదు చెప్పాలి, మందిరంలోనికి. దేవుని స్తోత్రం. నీ ఉన్న బయట విషయాలు అక్కడే విడిచిపెట్టి ఎక్కడ రావాలి? నీ కోపతాపాలను విడిచిపెట్టి ఎక్కడ రావాలి? నీ ప్రతిదీ కూడా దేవునికి విరోధమైన బయట విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని స్తోత్రం. అప్పుడే మనం చేసిన ప్రార్థన, అప్పుడే మనం విన్న వాక్యం, అప్పుడే మనం దైవికంగా చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనం జాగ్రత్త చేస్తే చాలా మంది సణుక్కుంటుంటారు. దేవుడి పరిచయం చేయమంటే, దేవుడి పరిచయకు పంపండి అంటే, సువార్తకి రండి అంటే వీళ్ళ సణుక్కున్న వారు, దైవజనుల మీద సణుక్కున్నవారు, సంఘ విశ్వాసుల మీద సణుక్కున్నవారు, సంఘ బిడ్డల మీద గొనుక్కున్నవారు, యవనస్తుల మీద గొనుక్కున్నవారు, సణుక్కున్నవారు. అలాంటి గుణము విశ్వాసులకే ఉండకూడదు. దేమస్తవుతాం. పూర్వ విశ్వాసులు ప్రార్థన కొట్టే టయాన్ని మర్చిపోయేవారు. ఇప్పుడు టయానికి లేటుగా వస్తుంది, టయానికి ముందు బేగే వెళ్ళిపోవాలి. లేటుగా గుడికి వస్తుంది, ఎలాగెళ్ళిపోవాలి? బేగా. అందుకే చూడండి, ఎవరింటిగా కూడలు పెట్టుంటే వాక్యం ఉండదు చాలామందికి. ముగించండి, పెళ్లి చేసాక ముగించండి గుడికి రానప్పుడు కూడా టైం అయిపోతుంది అంటాడు. ఏంటి భోజనం కోసం మనం వెళ్తున్నాము, ఎవరు దిగినా అక్కడ ఏం పెట్టే ప్రార్థన. ఎవరు వచ్చినా రాకపోయినా విశ్వాసం మాత్రం సమయానికి రావాలి. ఈరోజు మన ఇంటి దగ్గర కూటము, రేపొద్దున ఇంకొక వారి ఇంటి దగ్గర కూటము, ప్రతి కూటానికి అటెండ్ అవ్వాలి. అప్పుడే విశ్వాసులు అందరూ మన ఇంటికి వస్తారా? ఈరోజు ఎలాంటి రోజు నా ఇంటికి వచ్చింది లెక్కేసుకుంటుంది. అంతే కదండి. పెళ్ళికోరు చెప్పారు, పెళ్ళికోరు చెప్పినట్టు పలానా వాళ్ళు పెళ్ళికోటి ఇచ్చారంటే ముందు ఏం తిరిగేస్తా? పెళ్ళికి వెళ్ళక్కర్లేదు, చిట్ట తీస్తాం. ఎన్ని చిట్టాలు ఉన్నాయి? పెద్ద మనిషి అయింది, చిన్నపిల్ల పెద్ద మనిషి అయింది. ఒకవేళ కొడుకు పెళ్ళి అయితే కొడుకుని పెళ్లి పుస్తకం. నేను ఒకసారి ఇంట్లో పెళ్ళికి పూర్వం పెళ్ళిళ్ళు చూస్తే కట్నం ఎంత తెలుసా? రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు కట్నాలు. ఏం కట్నాలు? మా నాన్న కాలంకి వెళ్ళిపోతే కట్నం ఎంత? పాపమ్మ గారు లక్ష్మీ కాలంలో రూపాయలు, 2 రూపాయలు అనుకుంటున్నాను కట్నం. దేవుని స్తోత్రం. ఏ పెరిగాయా అంటే ఇప్పుడైతే 1000, 500. అబ్బా ఇవి కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కట్నాలు పెట్టేవారు మాట. దేవుని స్తోత్రం. ఇప్పుడైతే కనీసం 500 పెట్టకపోతే బాగోదాం. కనీసం మనకు పెడితే మనం పెడితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారా? ఒక అమ్మాయి దిగే మొత్తం అన్నట్టుకు వెళ్ళిపోతారు, తినేసి వచ్చేస్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు? తినేసి అమ్మా రాపోతే ఇంటికి వచ్చేస్తుంది గొడవకి. ఇప్పుడు అలా ఉన్న గొడవలు, నీకు అప్పుడు ఎట్టానే, నీకు ఇప్పుడు ఎట్టానే అంటుంది. చెడితే ఒక ఆవిడ పెళ్ళికి వెళ్ళలేదంట. పెళ్ళికి వెళ్ళకపోతే ఇంటికాడ భోజనం ఇంటికి వెళ్ళిపోయిందంట. ఎక్కడింటికి అని పెళ్ళికి రాలేని భోజనం ఎట్టుకెళ్ళి ఇదిగో భోజనం తిన్నాను తీసుకుందంట, కట్నం పెట్టు అంటుందంట. రోజు అలాగ ఉన్నాయి. 2 చేతులు ఎత్తు. హల్లెలూయా. ఏ కాలానికి వెళ్ళిపోతుంది తెలుసా? పెళ్ళికి వెళ్తే భోజనం పిన్న కట్నం పెడితేనే ఓటీపీ వస్తేనే భోజనం పెడతారు. ఏంటి? పెళ్ళికి వెళ్తే భోజనం చేయాలంటే కట్నం పెడితే, ఆ కట్నం పెట్టి తినిపిన ఓటీపీ ఇప్పుడు వస్తుంది కదా. ఏదైనా వెళ్ళంటే నీ ఫోన్కి ఓటీపీ వచ్చిందా? ఓటీపీ చెప్పంటే 4 నెంబర్లు చెప్పాలి. ఆ నెంబర్ చెప్తే ఎక్కించుకున్నప్పుడు ఏం చేస్తున్నారా? అలాగే ఈరోజు రానున్న పెళ్ళిళ్ళు ఏమైపోతాయంటే, అమ్మా పెళ్ళింటికి వెళ్తే పెళ్ళికొడుకు కట్నం పెడతారే, నీ ఫోన్కి మెసేజ్ చేస్తారే, భోజనం పెడతారు. అదే స్తోత్రం చెప్పు. ఆ కాలంలోకి వెళ్ళిపోతాం మనం.
ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానయా అని అంటే, ఇక్కడ సడుక్కోవడం అనేది క్రైస్తవిక లక్షణము, గొలుక్కోవడం అనేది దేవుని యొక్క లక్షణము. పెట్టిన, చేసిన, ఇచ్చిన మనము ఉత్సాహముతోనూ సంతోషముతోనూ దేవునికి చెప్పాలి, ఇవ్వాలి, పరిచర్య చేయాలి దేవునికి. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిర్గమాకాండములో మనం చూస్తాం. 16వ అధ్యాయానికి వస్తేస్తారా? నిర్గమాకాండములో 16వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 16వ అధ్యాయం 2వ వచనం కూడా ఏం కనబడుతుంది అక్కడ అంటే, ఆ అరణ్యములో ఇశ్రాయేలు ఆ సమాజమంతయు మోషే ఆరోళ్ళ మీద సొనుగేను. ఎవరి మీద సొనుగుతానంట? ఎంత కష్టపడి, ఎంత బాధపడి, ఐగుప్తులో ఎన్నెన్నో అద్భుతాలు చేసి దేవుని చేత వాడబడి సేవకులైన మోషే మీదనో ఆరోరు మీదనో ఆ ఐగుప్తులో నుంచి దేవుడు వారి ద్వారా పినవాన్ని ఎర్ర సముద్రం దగ్గర తీసుకొస్తే వీళ్ళ మీద ఏం చేస్తారంట? పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మంచి కార్యాలు చేసినా చాలామంది ఏం చేస్తుంటారు పాస్టర్ గారి మీద? చెప్పాలి, పాస్టర్ గారి మీద మీరు సొనుక్కునేవారు కాదులేండి, 2 చేతి ఎత్తాను దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, చాలామంది, కొంతమంది విశ్వాసం అయితే మా పాస్టర్ గారికి అత్తమాలి డబ్బు గొడవే, అమ్మాయి మా పాస్టర్ గారికి అంతకే. మన విశ్వాసాలు, కొంతమంది విశ్వాసాలు అంటే మీ పాస్టర్ గారికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో. మనమేమంటున్నాం? మా పాస్టర్ గారి దగ్గర ఏమి లేదంటున్నాం. లేదు దేవుని స్తోత్రం. మన గిజ్జాని గారి దగ్గర అంటాడు ఆ పాస్టర్ గారికి అమెరికా నుంచి డబ్బు వచ్చేస్తుంది అంటాడు దేవుని స్తోత్రం. అమెరికా నుంచి ఇక్కడ ముసలాళ్ళకి ఆశ్రమం, అమ్మాయి నాకు అమెరికా నుంచి డబ్బు వస్తే ముసలాళ్ళకి ఆశ్రమం, అబ్బాయి లేని పిల్లలకి డబ్బులు, అబ్బాయి లేని వాళ్ళకి మన విశ్వాసాల పిల్లలకి కొన్ని డబ్బులు చదివించిన దేవుని స్తోత్రం కండి కాక, హల్లెలూయా. కనుక బిడ్డ మనకి ఆ తెల్ల దొరలు అవసరం లేదు. ఎవరు మనకు దొరలు? విశ్వాసులే. ఆమె దేవుని స్తోత్రం. మన విశ్వాసులే మనకి దొరలు. మనము అదక్కర్లేదు మనకి, ఎక్కడిది కావాలి దేవుని పని కొరకు దేవుని స్తోత్రం. మీరే దేవుడి పని చేయాలి, మీరే దేవుని కొరకు ఇవ్వాలి, మీరే దేవుని పనిని చేయాలి దేవుని స్తోత్రం. 2 చేతులు ఇద్దామా? బిగ్గరగా ఇద్దామా? స్తోత్రం చెప్దామా? ఆనందంగా చెప్దామా? ప్రార్థన చేయడం అంతే దేవుని స్తోత్రం. నిన్న మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఇంచుమించు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం సువార్త. నా దగ్గర ఏమీ లేదు, సువార్త పెట్టేశాను. 16వ తారీఖున సువార్త ప్రార్థన చేయండి అన్నాం. దేవుడు చేసే కార్యాలు ఏంటని ఆలోచన చేస్తే విశ్వాసులు వచ్చేవాళ్ళందరూ కూడా సాధ్యాలు తెచ్చుకొని ఎంతో కొంత ఇచ్చేవారు ఉన్నారు. అందరూ అన్నదే వస్తారు. వారు ముందు వాళ్ళు ఇవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి? పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేస్తాం? ఆ తర్వాత ఇచ్చేవాడిగా ఉన్నాం. ఈ లోపల వారికి మధ్యాహ్నం సువార్తకు భోజనం కూడా సిద్ధపరిచే భోజనం కనుక ఖర్చు పెట్టడానికి కూడా నా దగ్గర లేదు. ఒక విశ్వాసతో మాట్లాడుకుని సువార్త పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదన్నారు, ప్రార్థన చేయని అన్నాడు, సువార్త పెట్టేశాను అన్నారు. అనగానే అందులో ఒక సువార్తకు వచ్చి ఆమె ఫోన్ చేసి, అయ్యగారు ఈ నెల భోజనం నేను పెడతాను, నేను బియ్యం కూడా ఇస్తాను అని చెప్పి 2 కొంచెం బియ్యం తీసుకొచ్చింది. 2000 రూపాయలు ఇచ్చింది. దేవుని స్తోత్రం గండగాక, హల్లెలూయా. ఇప్పుడు ఆమె భోజనం సిద్ధపరిచింది. ఇప్పుడు ఆ తర్వాత అదే రోజున భీమవరం నుంచి పెళ్లి చూపులకు ఒక ఆమె ప్రతి నెల ప్రార్థన చేస్తాం. వాళ్ళు వచ్చి చూపులు చూసాం. చూసుకుని వారు వెళ్ళిపోయేటప్పుడు వారు పుస్తకం ఉంది, పుస్తకంలో ముడిచి పుస్తకాన్ని ఎత్తున్నారు. ఏంటమ్మా అంటే, నేను తీసిన దశంభాగం డబ్బులండి అన్నదేమో స్తోత్రం. లెక్క పెట్టగా 5000 రూపాయలు దశంభాగం తీసుకుని వచ్చింది. ఏమో స్తోత్రం గండి గాక, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాకు ఎంత సమకూర్చాడు దేవుడు పని కొరకు? అదే 2000, ఇవి 5000, మొత్తం 7000 పెట్టుకుని ప్రేమ బిడ్డారా, దేవుని సువార్తను ప్రారంభించి ప్రయాణం కొరకు వెళ్తే ఒక్కప్పుడు ఎప్పుడు కూడా 2 వ్యాన్లు ఒక కారు తేలేవాళ్ళం. 4 వ్యాన్లు ఒక కారుతో ఇంచుమించు 70 మంది సువార్తకి వెళ్ళిందే స్తోత్రం గండగా. ఎంతమంది? 70 మంది. ఈ 70 మందికి భోజనాలు బకెట్లు 3 బకెట్లు భోజనం తీసుకెళ్ళాం, కూర తీసుకెళ్ళాం. ఆవిడంటది సరిపోద్దండి,
సరిపోద్దండి. యెహోవా ఈరే దేవుడు చూసుకుంటున్నాడు. అందరు తినిగా మాకు కూడా పిండి సరిపోయింది, అందరికి సరిపోయింది, ఎవరికి ఎక్కువ తక్కువ లేదు, అందరు కూడా పిండి తినేశారు. దేవుని స్తోత్రం కలిగిన ఆ సువార్తకి మన లక్ష్మి విజయ పిన మాత బుజ్జమ్మ ఇక పిల్లల్ని తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలిగాక అనుకోకుండా దేవుడి కార్యం చెప్తున్నాడు. ఇంతకి ఖర్చు ఎంత అయింది అనుకున్న సువార్తకే 33,600 అయింది. దేవుని స్తోత్రం కలిగాక ఎంత ఏమీ లేని ప్రార్థన చేస్తే ఖర్చు ఏమో 33,600 పెట్టాం. అందరి తరపున వచ్చింది ఎంత తెలుసా? 17,000 వచ్చాయి. నా దగ్గర ఖర్చు పెట్టా. ఇప్పుడు వాటి గురించి ప్రార్థన చేస్తున్నా. ఎంత మన చేతి పడ్డాయి అంటే 16,000 నా చేతికి వచ్చి పడ్డది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? దేవుడి పని ఆగిందా? దేవుడు పని ఆపుకున్నాడు. దేవుడు పనులు ఎలాగుంటాయి? అద్భుత రీతిగా. దేవుని స్తోత్రం కండిగా అదే విశ్వాసంతో ఉండాలి తప్ప నీ జీవితంలో జరిగే కార్యాల కొరకు సొనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, బాధపడకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఏమైనా సరే నీ విశ్వాసం నువ్వు కోల్పోక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మవా? కడ వరకు నమ్మాలంతే. దేవుని స్తోత్రం. బాగు చేసేవాడు కన్నా పాడు చేసేవారు ఎక్కువ ఉంటారు. భక్తిలో సాగిపోయేవాడు కన్నా లేనిపోయిన మాటలు ఎక్కే చెప్పేవారు ఎక్కువ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ మాటలు విని మన మనసు ఏమైపోతుంది? గలిబిలి అయిపోతుంది. చెయ్యాలనుకున్న ప్రార్థన చేయలేవు, అనుకోవాలని అనుకున్న దాన్ని చేయలేవు. దేవుడి మీద చెయ్యాలనుకున్న చేయలేవు. ఆ మనసు ఎవరు కలిగి చేస్తాడు? అపవాది కలిగి చేస్తాడు. కనుక నీ విషయములు ఏదైనా సరే, అప్పులా ఏదైనా సరే, దేవుడు ఏదోనప్పుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ముగింపుగా వచ్చేస్తున్నాడు. దేవుని చిత్తమైతే మరలా మనం ధ్యానం చేసుకుందాం. ఇలాగ మనం ధ్యానం చేస్తూ కీర్తన గ్రంథంలో ఇందాక చదువు, నీతిమంతుల ప్రార్థన శ్రమలో దేవుడు ఆలకిస్తాడని చెబుతూ ఇక్కడ 12వ వచనం మనం చదువుతాం. చూడండి, 14వ అధ్యాయం 12వ వచనంకి వచ్చేస్తే అక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడు? ఏంటో చూడండి. అందుకు 14వ అధ్యాయం నిర్గమాకాండము 14వ అధ్యాయం 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తుల యొక్క దాసులు, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుడి కంటే ఐగుప్తుల యొక్క దాసులుగా అవుటకే మేలు అంటారు. వీళ్ళు ఏమంటున్నారు? ఎంత కష్టపడి ఎంత బాగా చేసి దేవుడేమో వారి మొర్ర ఆలకించి, వారి ప్రార్థన ఆలకించి, వారి ఎర్ర సముద్రం వరకు తీసుకుని వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చడానికి, ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా? ఇంకేమంటున్నారు? తీసుకొచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? మోషే మీద సనుకుంటున్నారు, అహరోను మీద సనుకుంటున్నారు. మాకు ఎందుకయ్యి ఇన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టావు? ఇక్కడ చచ్చిటి కంటే ఆ ఐగుప్తులో పొరో దాసత్వంలో చచ్చిపోతే అక్కడే ఆ బానిస బతుకుతుంది కదా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి ఎవరి మీద తిరగబడుతున్నారు? తీసుకొచ్చిన మోసే అహరోనుల మీద తిరగబడుతున్నారు. చాలామంది అంతే కదా, మేలు చేస్తే కీడు చేస్తారు. చాలామంది కలుసుకున్నప్పుడు ఎంత నాకేసుకుంటారో, అమ్మాయి కలిసి ఉన్నప్పుడు ఈ ఇంట్లో పప్పు ఆ ఇంట్లోకి వచ్చేది, ఈ ఇంట్లో పప్పు ఆ ఇంట్లోకి వచ్చి, పొద్దున్నే ఉప్మా వండితే ఉప్మా వెళ్ళిపోతుంది, పెసరొట్టు అయితే పెసరొట్టు వెళ్ళిపోతుంది. అమ్మ మార్కెట్కి వెళ్తే ఇద్దరు బుట్టట్టుకుని ఇద్దరు కలిసి వెళ్తారు. అమ్మ బయటకు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్తారు. ఎక్కడికైనా ఊరిపోయాను వెళ్తున్నామంటే వెళ్తారా. ఇంకా ప్రేమ ఎలా ఉంటుంది అక్కడ? ఈవిడ ఏ చీర కడితే ఆ చీర కడతారు, ఏ కూర వండితే ఆ కూర. అంటే వారి మధ్యన ఉన్న స్నేహం అలాంటిది, ప్రేమ అలాంటిది. ఏదైనా చిన్నది వచ్చిందా, బాయ్ నా ఇంటి దగ్గర దేకావు కదే, నా ఇంటి దగ్గర ఎలాగట, నా ఇంటి దగ్గర వచ్చి మంచం మీద ఎలాగ దున్నపోతలో పడుకుని ఏం చూసిందంట? పొగడియా? ఇంకా నేమే టీవీ. నేను కింద ఉంటే పైన పడుకోబెట్టాడే. ఇది ఎప్పుడు? అప్పుడు వచ్చేస్తే అసలు నిజాలని దేవుని స్తోత్రం చెప్పండి.
వీడ ఇలాగ మనం తిప్పిపరుచుకునే వారు కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. మేలు చేసినప్పుడు దాన్ని ఏం చేయకూడదు, ఏలటి చూపిస్తే మనం చేసిన దానికి ప్రతిఫలం ఏమీ లేదు. అక్కడ అంటాడా అన్ని నేను చచ్చిపోయినా దీని గుమ్మం ఎట్టెక్తే నాకు ఎన్ని మాట్లాడినది అనుకున్నారండి. చచ్చిపోతే ఇంకేం ఎక్కుతాం? చచ్చిపోయిన తర్వాత వెళ్తుందండి. బతుకుండగానే వెళ్ళాలి, బతుకుండగానే ప్రేమించాలి, బ్రతుకుండగానే మాట్లాడాలి. చచ్చిపోయిన తర్వాత గుమ్మం పెట్టేటండి. చచ్చిపోయిన తర్వాత ఎవడి గుమ్మం ఎక్కే అవకాశం ఉండదు. స్తోత్రం. రెండు చేతి ఎత్తే గట్టిగా స్తోత్రం చెప్తాం. ప్రేమ చూపించాలి, కోపతాపాలు ఉండకూడదు. మనుషులమండి మనం. ఈ జన్మే మరొక జన్మ లేదు. ఇంకా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఎవరైనా మాట్లాడాలి, కలవాలి, ప్రేమ చేయాలి. అంతేగాని ఈ జన్మలో మాట్లాడితే ఇంకొక వేరే జన్మ లేదు. దేవస్తోత్రం. మనం బ్రతికి లేదు. అందుకే బతికినంత కాలం ప్రేమను చూపించాలి, బతికినంత కాలం క్షమించుకోవాలి, బ్రతికినంత కాలం కలిసి జీవించాలి. దేవస్తోత్రం. అర్థమవుతుందా? ఈ జన్మలో వాడికి ఇంటికి కానీ మన బంధువుల ఇంటికి కానీ వారితో కానీ మాట్లాడలేదు. ఏదో చిన్న చిన్న విషయాలు పుట్టేదాకా నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల మనవాళ్ళకి అది శత్రుతంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ శత్రుత్వమే కుటుంబాల్లో ఏం లేదు. ఇప్పుడు మీ పిల్లలు తెచ్చి మీ బంధువుల దగ్గర తీసుకెళ్ళండి, ఎవరమ్మా అని అడుగుతాడు. ఎందుకు తెలీదు, రాకపోకలో లేవు, బంధువులు లేవు, ప్రేమ లేదు. అప్పుడైతే బంధత్వము పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేవారు, ఎలాగున్నవారు వెళ్ళొచ్చేవారు. ఇప్పుడు అది లేదమ్మా. ఎప్పుడు పోతావో ఏమవుతుందా, ఉంటావా అని అడుగుతుంది. ఉండలేపని నువ్వు ఉంటావా అని అడగకూడదు, ఉన్నా లేకపోతే భోజనం చేసి వెళ్ళి అన్నాళ్ళు దేవస్థానం. ఇప్పుడు ఎవరు కూడా ఉండరు, ఉండే కాలంలో కూడా లేరు. దేవస్థానం. పూర్వం ఎవరైనా బాగుపోతే 2 రోజులు అక్కడ ఉండి కష్ట సుఖాలు తెలుసుకొని వచ్చేవారు బంధువులు. ఇప్పుడా అలాగెళ్ళి 2 యాపిల్స్ కాయలు, 1 కేజీ ద్రాక్షాలు ఇచ్చేసి ఊపుకుంటూ వచ్చారు. మళ్ళీ వెళ్తుందా, మళ్ళీ చూస్తుందా, ఇంకా మళ్ళీ రాకలేవు దేవస్థానం. అలాంటి పరిస్థితులు వచ్చాం. నీవు ఎవరి దగ్గరికైనా వెళితే చేతిలో డబ్బులెట్టు, రొట్టు ముక్కలు రసుకు ముక్కలు పట్టుకెళ్ళక దేవస్థానం. ఏం పట్టుకెళ్ళకో, రొట్టు ముక్కలు రసు ముక్కలు అట్టుకో, దానికి 200 ఖర్చు పెట్టేస్తాం. అక్కడికి వెళ్ళి అది ఇచ్చేసి వచ్చేస్తాం. ఆవిడేం బాధలు ఉంది, డబ్బులు అవసరం, మందులకు అవసరం. నీ డబ్బులు కనీసం 4 మాత్రలన్నా వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు వెళ్ళి పలకరించి ఏం చెయ్యాలి, అది పెడితే అవి వైద్యానికి పనికొస్తాయి. నువ్వు పట్టుకెళ్ళిన రసుకులు వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళి పిన్ని బాగున్న వాళ్ళు 4 తింటారన్నమాట. అర్థమైందని ఆ మాట. ఆపరేషన్ చేయండి, డెలివరీ అయిందండి, ఒక 4 రోజుల వరకు ఏం తింటారా? మనం ఏం పట్టుకుని వెళ్తాం, రసుకులు రొట్టెలు అట్టుకులు బాగా ఇస్తారు కదా, తింటుందా? ఓ 10 మంది వెళ్ళారు, ఈ 10 మంది 200 ఖర్చు పెట్టుకుని వెళ్ళారు. ఈ 10 మందిలో 2 వెళ్ళిపోయిన 10 రెళ్ళు వెళ్తాయండి. 10 రెళ్ళు వెళ్తా చచ్చిపోయిన లక్ష్మి గారు ఎంత? అది అంటే 20 అంటే 2000 రూపాయలు. దేవుని స్తోత్రంగా. అది కనుక హాస్పిటల్ ఉన్న వాళ్ళు తెలిస్తే తినలేని ఏం తెచ్చేస్తాడు, ఏం తినేస్తాడు, అంతేనా? అది ఆపరేషన్ చేయడానికి ఏం తినేస్తాడు, ఏం తినడు. అంటే మంచి చెప్తున్నాను, మనం చేసే సహాయము సహకారంగా ఉండాలి కానీ వ్యర్థంగా పోకూడదు. దేవుని స్తోత్రం. అలా పట్టుకెళ్ళడం తప్పని నేను అంటాను సుమా, అలా పట్టుకెళ్ళి ఇవ్వడం అని తప్ప అనడం లేదు. కానీ తర్వాత పట్టుకెళ్తావు, ఇచ్చేస్తావు, వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఉత్తి చేతులతో వచ్చేస్తావు. అవే పిన ఖర్చు పెట్టినవి వాళ్ళకి ఇస్తే అవసరానికి ఉపయోగపడతాయి. 2 చేతులు ఇద్దాం, స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. ఇప్పుడు పిన్న ఇక్కడ చెప్తున్న మాటను చూస్తే 12వ వచనం ఏం కనబడుతుంది? అందుకు పునః అక్కడ 12వ వచనములో మా జోలికి రావద్దు, ఐగుప్తుల యొక్క దాసుల గృహములు, ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట అదేమనగా అరణ్యములకు వచ్చి మమ్మల్ని సంపుటికి ఇక్కడ తీసుకొచ్చావా, అక్కడ దాసులు కానీ బానిసతలు కానీ ఉంటేనే మాకు మేలు అని చెప్తూ అదే నయ్యమనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారా? ఆ కష్టమే మాకు నయ్యం, సుఖమవుతారు అనుకుంటున్నారు. చాలామందికి సుఖంగా ఉండడానికి ఇష్టపడరు. అమ్మాయి గోడ్డులా కష్టపడతారు, అమ్మాయి
పిల్లలు ఏదో ఊడబడుతారు, అమ్మాయి నా కొడుకు నన్ను నేనే బాగా చూసేస్తాడు, అమ్మాయి వీడు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఎంత చక్కగా చూస్తాడు అని చెప్పేసి కూతుర్ల మీద కొడుకుల మీద ఏం పెంచేసుకుంటున్నారు? ప్రేమ గారం ఎక్కువైపోయింది, పెరిగిపోతుంది. పెట్టొద్దని అంటారు, చూపొద్దని నేను అంటలేదు. వీడు తిని తినక గొడ్డులాగా మధ్యాహ్నం పొద్దున పోతున్నాడు, తెల్లవారుజామున రాత్రి దాకా ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు, మళ్ళీ రోజు వెళ్తున్నాడు. అలాగే 305 రోజులు వెళ్ళాడు. వీడు రోజు పొలంలో, నీ జీవితం అంతా ఎక్కడ? పొలంలోనే, బతుకంతా పొలంలోనే కష్టపడ్డాడు, పొలం చేశాడు, వ్యవసాయం చేశాడు, వ్యాపారం చేశాడు, ఉద్యోగం చేశాడు. నువ్వు ఏ పనైనా చెయ్యి, పోగేసి వాడు మేడ మీద మాట్లాడుతుంది. కష్టమేమో నీదా, సుఖమేమో ఆడదా? పోని కష్టపడ్డాం, మేడేసాం, మేడలో నిన్ను ఉంచాడా? గెంటేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నాడు. పెళ్ళి అయితే వాడి భార్య వాడి పిల్లలంతే తప్ప తల్లి తింటుందో ఉంటుందో తల్లి గొడవ లేదు. ఇంకా తండ్రి ఉన్నాడో లేదో కొడుకులకి బాధ. మైబట్టికి ఏమంటాం మనం? నువ్వు నాకేమిచ్చావు, నువ్వు నాకేం తెచ్చావు అంటాం. తెచ్చినా తేకపోయినా దేవుడి కృపటి వారి గర్భము నుంచి బయటపడ్డాదేమో. స్తోత్రం గల్లగా. చదువుకోవడానికి, నీకు కష్టపడడానికి, నువ్వు ఎదగడానికి వాళ్ళు ఏమి ఇవ్వకుండానే నువ్వు ఎంత పెద్దలు అయిపోయావు. మనం వారు ఏమీ పెట్టకుండానే వారు కడుపు మార్చుకొని, అయ్యో వారు ఆకలి ఉండి పిల్లలకి పిన కష్టపడి ఆ గెంజి ఏదో పిని వేసి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఏం పెట్టకుండా ఉన్నారా? ఇప్పుడు పిల్లలకి ఏమి ఇచ్చారు? ఆస్తి ఇచ్చేయాలి, అంతస్తు ఇచ్చేయాలి. వీడేమో కష్టపడి పోగేసి మొత్తం అంతా వేసిన తర్వాత చివరికి ఎక్కడ పెడతారా? ఆడేమో బిల్డింగులు ఉంటున్నాడు, పెడతానే భార్య బిడలతో బిల్డింగ్ ఉంటున్నాడు, ఈయన పాకలు ఉంటున్నాడు. ఆ బిల్డింగ్ కట్టింది ఎవరు? దానికి కష్టపడింది ఎవరు? చివరికి చచ్చిపోయినప్పుడు కూడా ఇంట్లో సావనవాడు, బయట అడసేస్తాడు. ఈరోజు పరిస్థితి అది. చిరంగా పిన తిందామన్నా సరైనా చెప్పండి, చిరైనా తినంగా తినే స్థితి ఉన్నాడు. కష్టాజీతం అంతా అయ్యో. ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతుంది, ఎంత కష్టపడి అడిగిస్తున్నా ఇంట్లోంచి గంటేసాడు అంటున్నారు. ఎవరి కోసం కష్టపడ్డాడు? ఇదంతానే. ఎవరి కోసం ప్రయాసపడ్డాడు? వీడంతానే. ఈ తల్లిదండ్రులు ఎవరి కోసం ఈ భవిష్యత్ అంట రాత్రి పగలనక పడుంటే ఎత్తుకుని ఎవరి కోసం వెళ్ళిపోయాడు? 2 పూట్ల చెప్పండి, 2 పూట్ల ఎవరు వారు తల్లిదండ్రులకు బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉన్నాము. దేవుని స్తోత్రం. ఏ పిల్లలు నీ పిల్లవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, వారి పిల్లలు కలగవచ్చు. నీ తల్లిదండ్రులు ఈ రోజు చూడకపోతే అదే పరిస్థితి మన జీవితంలో కూడా ఎదురబోయే పరిస్థితి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు వాక్యం ఉంది తెలుసా? మనుషుడు ఏది ఎత్తుతాడో అదే పంటను కాస్తాడు. ఈరోజు మనమయ్యాము, మనకు కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడు కూడా నీకులాగే పిల్లవాడుగా యవన దశలో వాడు కూడా ఇంటోడు వస్తాడు, ఆడికి భార్య వస్తాడు, ఆడికి పిల్లలు వస్తాడు. నీవే ఇలాగైతే ఉన్నావో వాడు కూడా అలాగే చూసే పరిస్థితికి వస్తాడు. ఏ చెట్టుకి కాయలు ఆ చెట్టుకే చెప్పాలి. బొబ్బస్కాయలకి బత్తాకాయలు కాస్తాయా? బత్తాబాలు నిమ్మకాయలు కాస్తాయండి? బత్తా చెట్టుకి నారింజకాయలు కాస్తాయో? నారింజ చెట్టుకి నారింజకాయలే, బత్తాయి చెట్టుకి బత్తాయికాయలే. మన కడుపును పుట్టిన బిడ్డలు మనకలాగే. అది దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుచేత మనము మాదిరిగా ఉండాలి, అప్పుడు మన పిల్లలు వారి పిల్లలకు మాదిరిగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ చంపడానికి తీసుకొచ్చామంటే 14వ వచనం చదువుతున్నాం. 14వ వచనం ఏం కనబడుతుంది అక్కడ? చూడండి, 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు చూడ ఓరక నిలిచి ఉండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇంకా మీదట మరి ఎన్నడను చూడరు. అంత అలాగా సొనుకున్నా, అంత బాధ పెట్టినా, అంత కష్టపెట్టినా, అమ్మా మోషే మీద తిరగబడినా మోషే మాట ఏమంటాడు తెలుసా? సేవకుడు ఏమంటాడు తెలుసా?
మీరు భయపడకండి. సేవకుడు ధైర్యం చెప్తున్నాడు, సేవకుడు ధైర్యం చెప్తున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మస్తావు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చావే, నీ అంత నువ్వు రాలే, దేవుడిని తీసుకొస్తే నువ్వు వచ్చా. దేవుని స్తోత్రం. ఎందుకో మాట అన్నా తెలుసా? దేవుని యొక్క భక్తులను దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు. ఈరోజు మందిరములో ఉండాలని ఆయన ఆలోచన ఉంది. ఈరోజు మందిరానికి రావాలని ఆసక్తిని దేవుడికి కలిగి చేశాడు కనుక ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చి దేవుడిని బలపరుస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడికి కావలసిన మాట నీకు ఇస్తున్నాడు. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో, దేవుడి చేత ఎలాగ దీవించబడాలో, దేవుడి చేత ఎలాగ ఆశ్రయింపబడాలో, దేవుడి చేత ఎలాగ అభివృద్ధి పొందాలో, దేవుడి కొరకు ఎలాగ జీవించాలో, దేవుడు నీకు కావలసిన ఆత్మ కావలసిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు ఇద్దాం. ఇలాగ మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇలాగ ప్రిన వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. దేవుడు కొద్ది మాటల దేవుడు దీవించను గాక. ఆమెను మోకరించిన ప్రభువా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు. ఈ రాత్రి ప్రిన ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వారు బయటికి వస్తూ ఉండగా ఇదిగో ఫరో ప్రిన ఆలోచనలు బట్టి ఫరో యొక్క రథములతో వారిని చంపాలని వారి వెనక వచ్చినప్పుడు, అయ్యో ఇశ్రాయేలు ఎర్ర సముద్రం చూసి ఆగిపోయినప్పుడు దైవ జనుడి మీద సనుక్కోవడము, గనుక్కోవడము, తిరగబడే పరిస్థితిలో ఉన్నప్పటికీ దైవ జనుడు వారిని నిందించిన, అవమానపరిచిన, హేళనగా చూచిన వారి క్షేమాన్ని కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడిని ఆదరిస్తాడు, దేవుని ప్రతి పరిస్థితిలోంచి విడుదల చేస్తాడు. దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. ఈ రాత్రి నీ మాట వింటున్నావు ఎవరైనా సరే, ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచి దేవుని యొక్క మాట వింటున్నా, ఓ దేవుని యొక్క జనాంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, వింటున్నా నీతో మాట్లాడుతున్నాడు. కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, సమాధానము లేదా, ఇక్కడ నీతోను దూరస్తులతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వెవరివైనా యేసు వైపు నీ మనసిస్తే, ఈ రాత్రి సంఘబిడ్డలని మీరు దేవుడికి సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ఎర్ర సముద్రం చూసి ఆగిపోయే విశ్వాసగా ఉండకు, ఎర్ర సముద్రం సమస్యలు చూసి ఆగిపోయే విశ్వాసగా ఉండకు, కష్టాలు చూసి అయ్యో ఆగిపోయే విశ్వాసగా ఉండకు, అవమానాలు చూసి ఆగిపోయిన విశ్వాసగా ఉండకు. ఎర్ర సముద్రమును దాటించైన నీ సమస్యలు తీర్చిన దేవుడు. ఆ ఎర్ర సముద్రమును దాటించడానికి సమసిద్ధత కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతూ, నీ కుటుంబంతో మాట్లాడుతూ, నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా ఆయన నడిపిస్తాడు. అటువంటి కృప నీకు, నీ కుటుంబానికి, విన్నవారికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు హల్లెలూయా.